ఒక్కసారి ఈ విధంగా రసం పెట్టి చూడండి. చాలా టేస్టీగా ఉంటది. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఇంచు అల్లం, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10, 12 మిరియాలు, కొద్దిగా ఒక 4 ఎండుమిర్చి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని సైడ్న పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకైతే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్‌లో నానబెట్టేసి దాని రసం తీసేసి మనం ఇందులోకి స్ట్రైనర్‌తో వడకట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు అలాగే కరివేపాకు వేసి మరగనివ్వాలి. ఒక 15-20 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పోపుకనేసి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అలాగే ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి పోపు పెట్టుకోవడమే. ఈ రసం అయితే మాత్రంగా ఫ్రై కర్రీలోకి అలాగే నార్మల్ చికెన్ ఫ్రైలోకి చాలా బావుంటది. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.